మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లాలో పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తానే కాంగ్రెస్ లోకి పంపించానన్నారు. వాళ్ళంతా తనకు కోవట్టులుగా పనిచేస్తున్నారని తెలిపారు. వాళ్ళంతా కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు మల్లారెడ్డి. మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయినో మేడ్చల్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్గా పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకున్నాం, మనలో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లాలో పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తానే కాంగ్రెస్ లోకి పంపించానన్నారు. వాళ్ళంతా తనకు కోవట్టులుగా పనిచేస్తున్నారని తెలిపారు. వాళ్ళంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు మల్లారెడ్డి. వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్గా పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, మనలో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన. వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే చెప్పారు. ఎందుకు పంపించిన అంటే లేదు, వాళ్ళు ఉండాలి, ఉండాలి, మనకి కాదు మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయినో మేడ్చల్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్గా పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, మనలో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన. వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా ఇప్పుడు అధికార పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఉన్న నేపథ్యంలో చాలా మంది చేరికలు కూడా వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే చాలా ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ కి సంబంధించి అనేక మున్సిపాలిటీకి సంబంధించిన నేతలంతా కూడా, ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలు చేరుతున్నారు. బోడుపల్ గానీ ఆ ఏరియాకి సంబంధించిన నేతలంతా కూడా వరుసగా చేరుతుండడం. కాసేపు క్రితం ఈ రోజు ముఖ్యమైన సమావేశం జరిగిన సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేసిన ముఖ్యమైన నేతల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వైరల్ గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వారంతా కూడా తన మనసులో తానే కావాలని పంపిస్తున్నాను, అక్కడ కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ కోసమే పనిచేస్తారు, ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం పనిచేయడం కోసమే అటు వెళ్లారంటూ చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారాయని చెప్పేసి. ముఖ్యంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 1 వీక్ మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేతలంతా కూడా చాలా మంది బీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్యమైన నేతలు మేడ్చల్ గానీ, అదేవిధంగా మిగతా నియోజకవర్గానికి సంబంధించిన జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ, మిగతా మున్సిపాలిటీల కార్పొరేషన్ కి సంబంధించిన నేతలంతా కూడా వరుసగా చేరుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అక్కడ బీఆర్ఎస్ చాలా వీక్ అవుతుందనే ఒక అపవాదం కూడా వస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు వారం రోజుల క్రితం మనం చూడొచ్చు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ఒక ఫంక్షన్ లో కలిసి మీరే గెలుస్తున్నారు, ఈటల రాజేందర్ గెలవబోతున్నాడు అంటూ కూడా చేసిన కామెంట్స్ కూడా చూడొచ్చు. దాన్ని మళ్ళీ అవి ఒకవైపు ఒక వారం రోజుల గడవడానికి మళ్ళీ ఈ రోజు ఈ కామెంట్ చేసి ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు ఆ చేరుతున్న నేతలంతా బీఆర్ఎస్ చేరుతున్న నేతలను తానే కావాలని పంపిస్తున్నాను చేయడం చాలా క్యూరియాసిటీగా మారాయని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.
ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది. మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, మనలో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే చెప్పారు. ఎందుకు పంపించిన అంటే లేదు, వాళ్ళు ఉండాలి.